పొద్దున లేస్తే పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమమే మాకు కావాలి, వారి కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పని బిల్డప్ బ్యాచ్ ఏదైతే ఉందో చెప్తున్నటువంటి బిల్డప్ బ్యాచ్, ఆ వైసీపీ బ్యాచ్ నిజంగా పేదల కోసం ఏం చేసింది? వారి కడుపు కొట్టడం, వారి ఉసురు తీసుకోవడం తప్పితే పేదల సంక్షేమం కోసం చేసిందేమీ లేదు. పత్రికల్లో మటుకు కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటారు. మహిళల పక్షపాతి నేను అని చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల పక్షపాతిని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ ఈ రోజున వైసీపీ. కనీసం ఆ మాట అనే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి వారి ఆడపడుచులకే కనీసం సమాధానం కూడా చెప్పనటువంటి స్థితిలో ఉన్న పార్టీ, ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తుంది? వారికి ఏం సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుంది? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పథకాలలో 60% మహిళలే హక్కుదారులాగా ఉన్నారు. అది ఇళ్ళకు సంబంధించిన ఇల్లు అయినా, గ్యాస్ అయినా, ఏదైనా సరే వారికి ఇచ్చేటటువంటి ప్రతి పథకంలో కూడా మహిళల్ని హక్కుదారులాగా చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఆ మహిళలకు ఉన్నటువంటి హక్కులు కూడా పూర్తిగా కాలరాస్తూ, ఉదాహరణకి ఇళ్ళని చూద్దాం. ఈ రాష్ట్రంలో 33,000 కోట్ల రూపాయలతో 24 లక్షల ఇళ్ళని పేదల కోసం, మధ్యతరగతి వారి కోసం నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఇళ్ళని పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది జగన్ ప్రభుత్వం. ఇంకా ఎలా చెప్తారు మేము మహిళా పక్షపాతి అని చెప్పని? ఒక డ్వాక్రా మహిళల్ని చూడండి, అలాగే మహిళల పైనటువంటి పెరుగుతున్న అత్యాచారాలు చూడండి, ఆశా అంగన్వాడీ వర్కర్లను చూడండి. ఏ రంగంలో ఉన్న మహిళల్ని తీసుకున్నా వారికి అన్యాయం చేయడమే వైసీపీ పార్టీ పరిపాటిగా పెట్టుకుంది. డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, విచ్చలవిడి మద్యం ఏర్లై పారుతోంది. దీనిపైన కనీస స్పందన ఉండదు. అదేమని ప్రశ్నిస్తే రాజకీయ పార్టీలపైన, ప్రధాన ప్రతిపక్షాలపైన, సామాన్యులపైన కేసులు పెట్టి మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిపైన బురద చల్లుతూ ఉంటారు ఈ బిల్డప్ బ్యాచ్. పొద్దున లేస్తే ఒకటే బిల్డప్. మేము లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ దిక్కు లేదన్న స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తూ, వారి సామర్థ్యాలను, ఏవైతే వారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా నీరుగారుస్తూ, వారిని పని చేసుకోనటువంటి వ్యవస్థలో ఉంచేస్తున్నారు. మాకు అర్థం కాని విషయం ఒకటేంటంటే, మొన్న కొంతమంది ఐపీఎస్ అధికారులని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము, కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్లో చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అధికారులకి ఎంత సంయమనం ఉండాలి? అందులోనే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు లాంటి అధికారులే, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, మిగతా అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని సమర్థంగా నిర్వహించాలి.